అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్ కి స్వాగతం. నేను విశాలక్ష్మి శిష్ట. ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు బుద్ధిహీనులు. ఉన్నత పదవుల్లో అర్హత లేని వారిని నియమిస్తే ఏమవుతుందో, ఎంత ప్రమాదం అవుతుందో అనే విషయం ఈ మహాభారత కథ చాటి చెప్పింది. కుక్క విశ్వాసమైన జంతువు అనుకుంటాం, కానీ చాలా నీచమైన జంతువు కూడా. ఒక మహా తపశ్శాలి అయిన మునీశ్వరుడు అడవిలో తపస్సు చేసుకుంటున్నాడు. అన్ని జంతువులు ఆ అడవిలో సంచరిస్తున్నాయి. ఒక కుక్క ఆ మునీశ్వరి దగ్గరే ఉంటూ, ఆయన ఎక్కడికి వెడితే అక్కడికి వెడుతూ మునీశ్వరునిపై విశ్వాసం చూపిస్తోంది. ఒకనాడు ఆ అడవిలో ఉండే మునీశ్వరుడు ఎటో వెళుతుంటే కుక్క కూడా అతనితో పాటే వెడుతోంది. అంతలో ఒక చిరుతపులి కుక్కని చూసింది. వెంటపడి చంపడానికి వచ్చింది. మునీశ్వరుడు ఆ చిరుతపులిని చూశాడు. దానికన్నా ఈ కుక్కకి శారీరక శక్తి తక్కువ కనుక కుక్క మీదికొచ్చింది అని తలచి కుక్కని చిరుతపులిగా మార్చేశాడు. ఇంకేముంది, ఈ తీక్షణమైన కోరలతో తన మీదకు దూకుతున్న తాత్కాలికంగా చిరుతపులిగా మారిన కుక్కను చూసి భయపడి పారిపోయింది ఆ ఆగంతక చిరుతపులి. మునీశ్వరుడు కుక్కని ఈ క్రూర జంతువుల బారి నుండి రక్షించాలి అంటే ఇదే ఉపాయం అని గ్రహించాడు. కొద్ది రోజులయ్యింది. కుక్క మునీశ్వరుని వదిలిపోవడం లేదు. అడవిలో ఓనాడు తిరుగుతూ ఉంది. ఆ కుక్కని చూసిన పెద్ద పులి గాండ్రుమంటూ కుక్కను పంజా విసిరి కొట్టబోయింది. కుక్క మునీశ్వరుణ్ణి ఆశ్రయించింది. వెంటనే కుక్కని పెద్ద పులిగా చేసేశాడు ఆ తాపసి. కుక్క పైన దయతో అలా ఆ అడవిలో ఉన్న ఏనుగు, సింహం, శరభం మొదలైన ఏ జంతువు కుక్కని చంపడానికొస్తే వాటికన్నా ఎక్కువ శక్తినిచ్చి ఆయా జంతువుల్లా కుక్కని మార్చి దానికి ప్రాణరక్షణ కల్పిస్తున్నాడు ఆ మునీశ్వరుడు. కుక్కకి రోజు రోజుకి గర్వం, అహం బాగా పెరిగిపోయాయి. మునీశ్వరుని దయ వలన తనను ఏ క్రూర జంతువు ఏమీ చేయలేదు అనే భావం బాగా నాటుకుపోయింది. దాంతో అడవిలో విచ్చలవిడిగా తిరుగుతూ భయం కలిగినప్పుడు మునీశ్వరుని శరణు వేడుతూ హాయిగా బతుకుతోంది. కానీ కుక్క నీచత్వం మాత్రం విడవలేదు. ఒకసారి మహాబెబ్బులిగా మారిన కుక్క మనసులో ఇలా అనుకుంది, ఈ మునీశ్వరుడు చాలా దయామయుడు, కానీ ఏనాడైనా నేను ఏ జంతువునైనా వధిస్తే అప్పుడు ఆ జంతువు మునీశ్వరుని ఆశ్రయిస్తే ఏమవుతుంది? ఆ జంతువును కూడా నాకంటే బలమైన జంతువుగా మార్చగలడు. అప్పుడేమవుతుంది? నా గొప్పతనానికి కళంకమే కాక నాకు తిండి కూడా దొరకదు అని మనస్సులో వితర్కించుకుంది. ఇప్పుడేం చేయాలి? తను ఈ రూపంలో ఉండగానే మునీశ్వరుని వధించేస్తే నా రూపము మారదు, నేను మరికొన్ని జంతువులని హాయిగా తినచ్చుగా అనుకుంది. చూశారా, నీచ జంతువు ఆలోచన రక్షించిన వారినే భక్షించతలచడం. కానీ ఆ మహాజ్ఞాన సంపన్నుడైన మునీశ్వరుణ్ణి ఈ నీచ జంతువు వధిస్తుందా? ఎప్పుడు సమయం దొరుకుతుందా? ముందు వధించేందుకు ఏ పద్ధతి ఆచరించాలి? మునీశ్వరుని వధించాక పెద్ద పులిగా ఎవరెవర్ని చంపాలి అనుకుంటూ పులి రూపంలో ఉన్న కుక్క మునీశ్వరుని దగ్గరికి వచ్చింది. దివ్యజ్ఞాన సంపన్నుడైన మునీశ్వరుడు ఆ నీచ జంతువు దురాలోచన గ్రహించడానికి ఎంతో సమయం పట్టలేదు. దీనికి చేసిన మేలు మరిచిపోయింది, దీనికి బుద్ధి రాదు అని తలపోసి దీనికి ఉన్నత స్థితి తెలుస్తుందా అనుకుంటూ ఇది కుక్కగానే ఉండుగాక అన్నాడు. అంతే, పెద్ద పులి రూపంలోని కుక్క కుక్కగా మారిపోయింది. అది ఇక చిరుతపులి, సింహం, ఏనుగు, శరభమృగం ఎప్పటికీ కాలేదు. అందుకే గుణాన్ని బట్టి ఉత్తములు, నీచులు అని నిర్ణయించాలి. వంకర తోకతో ఆ అడవిలో తిరుగుతూ
ఎప్పుడు ఏ క్రూర జంతువు చంపుతుందో అనే భయంతో నక్కి నక్కి బతుకుతూ ఉంది ఆ కుక్క. ఉన్నత పదవిని పొంది దుర్వినియోగం చేసుకునే ఎందరో గుర్తుకు వస్తారు ఆ కుక్కని తలుచుకుంటే. అవును కదా. ఈ కథ శ్రీమదాంధ్ర మహాభారతం శాంతి పర్వం తృతీయ శ్వాసంలోనిది.